माताजी। हरे ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयेति गिरिं यत्कृपतं महं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं। हरि ओम तत्सत्। हरे कृष्ण। మనము శ్రీరామచంద్రుని యొక్క దివ్య చరితాన్ని తెలుసుకుంటున్నాము. అందులో చివరి క్లాస్లో మనము సుందరకాండ సుందరకాండ గురించి తెలుసుకున్నాము. సుందరకాండలో హనుమంతుడు సీతమ్మ వారి జాడను తెలుసుకొని మళ్ళీ సీతమ్మ గారు ఇచ్చినటువంటి చూడామణిని తీసుకొని నేరుగా బయలుదేరి మహేంద్రగిరి పర్వతాన్ని చేరుకోవడం జరిగింది. తర్వాత అందరూ అంగదుడు, జాంబవంతుడు, నీలుడు అందరితో కలిసి మధువనం వెళ్ళడం జరిగింది. అక్కడ ఉత్సాహంతో ఆ మధువనంలో అందరూ చేరి చాలా ఆనందంతో ఉండగా దదిముఖుడు ఆ వనాన్ని చూసుకుంటూ ఉండే అతడు ఈ విధంగా వానరులంతా ఆ వనాన్ని అదే చిందరవందర చేస్తున్నారని సుగ్రీవునికి తెలియడానికి చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీరాముడు లక్ష్మణుడు రావడము, అదే సమయానికి హనుమంతుడు అక్కడ చేరుకోవడము. అప్పుడు అందరూ గ్రహించారు సీతమ్మ జాడ తెలియడం వల్లనే వీరందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు అని తెలుసుకోవడము జరిగింది. తర్వాత హనుమంతుడు అన్ని విషయాలు పూసగుచ్చినట్లు శ్రీరామచంద్రునికి చెప్పడం జరిగింది. వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అదే లంకా సేతును ఏర్పాటు చేసి లంకకు మనము వెళ్ళాలి అని చెప్పడం జరిగిందనమాట. ఈరోజు మనము యుద్ధకాండ గురించి తెలుసుకుంటున్నాము. యుద్ధకాండలో హనుమంతుడు సాధించినటువంటి ఆ అసాధారణమైన ఆ కార్యానికి శ్రీరామచంద్రుడు చాలా ఆనందపడిపోయారనమాట. ఎందుకు అంటే అలాంటి మహాసముద్రాన్ని దాటాలి అంటే ఒకటి వాయుదేవుడు గరుత్మంతుడు హనుమంతుని వల్లే అవుతుంది. కాబట్టి అలాంటి హనుమంతుని చూసి హనుమంత నా దగ్గర నీకు అంటే మంచి అమూల్యమైన కానుక ఇవ్వాలి అనుకుంటే ఇవ్వడానికి లేదు, ఎందుకంటే నేను ప్రవాస జీవితాన్ని గడుపుతున్నాను, కాబట్టి నా ఆలింగనం నీకు ఇస్తున్నాను అని హనుమంతుని అలాగే ఆలింగనం చేసుకొని ఆనందం పడిపోయారట. హనుమంతుడు కూడా చాలా సంతోషపడ్డారు. తర్వాత వెంటనే ఇక యుద్ధం చేయడానికి అందరూ కూడా సన్నద్ధులు అయ్యారు. సుగ్రీవుడు అందరూ బల్లూకాలకి వానరులకు అందరికీ కూడా ఆజ్ఞ జారీ చేయడం జరిగింది. అందరూ ఒక చోటకు చేరారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, నీలుడు, జాంబవంతుడు, అంగదుడు, సుగ్రీవుడు, హనుమంతుడు అందరూ బయలుదేరగా వారి వెంబడి మిగతా వానర సైన్యం అంతా కూడా బయలుదేరి వారు సముద్ర తీరానికి చేరుకున్నారనమాట. అలాగా చేరుకున్నప్పుడు అక్కడ వారు అన్ని ప్రయత్నాలను ఎలాగా వెళ్ళాలి అని అక్కడ సమావేశ ఆలోచనలో ఉన్నారు. లంకలో రావణాసురుడు ఏం చేశాడు, ఎప్పుడైతే హనుమంతుడు
ఆ విధంగా తోకకు నిప్పు అంటించగా పూర్తిగా లంకా దహనాన్ని చేశాడనమాట. ఆ పరాకాష్ఠకి ఇంకా కూడా రావణాసురుడు తేరుకోలేదు. కాబట్టి వెంటనే అందరూ వారి యొక్క సేనాపతులను, తర్వాత సచివులను అందరినీ కూడా సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. అంతటి రావణుడు, అంత ధీరోదాత్తుడు అని చెప్పుకునే ఆ రావణుడు అందరి సలహాలను అడుగుతున్నాడు. ఎలాగా రాముడు యుద్ధానికి సన్నద్ధుడై వస్తున్నారని నేను విన్నాను. ఎలాగ మనము ఆ యుద్ధాన్ని చేయాలి అని ప్రతి ఒక్కరిని కూడా అన్ని విషయాలను అడిగి తెలుసుకుంటూ ఉన్నాడనమాట. అలాంటి సమయంలో అక్కడికి విభీషణుడు కూడా రావడం జరిగింది. విభీషణుడు ఏం చెప్పాడు? రావణ, ఇది నీవుగా తెచ్చుకున్న విషయమే. నీవే సీతమ్మను లంకకు తీసుకొచ్చి ఆ విధంగా చేశావు. కాబట్టి ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. నీవు సీతమ్మను శ్రీరామునికి అప్పగించేయి. ఎలాంటి యుద్ధము ఏమీ వద్దు అని చెప్తున్నారు. విభీషణుడు అంటే అదే అనుజుడు అనమాట. రావణాసురుడు పెద్దవాడు. అయితే కూడా అంత ఓపికతో చెప్తుంటే కూడా రావణాసురుడికి అది నచ్చలేదు. ఎందుకంటే మిగిలిన వారందరూ పొగడ్తలతో ముంచివేస్తున్నారు రావణుణ్ణి. నీవు పరాక్రమవంతుడివి, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, మేమందరం నీ తోడు ఉన్నాం రావణ, మనకి యుద్ధం జరిగితే మనదే జయము అని కీర్తిస్తున్నారు. కానీ విభీషణుడు ఒక్కడే నిజమైన సత్యాన్ని అక్కడ తెలియజేస్తున్నాడనమాట. తర్వాత అందరూ కూడా అలా విభీషణుడు ఆ విధంగా చెప్పేసరికి అది నచ్చలేదు. కోప కోపోద్రిక్తుడయ్యాడనమాట రావణుడు. ఏం చెప్పాడు? విభీషణ, నీవు నాకు ఉపదేశం చేసి ఆ ఉపదేశాన్ని నేను పాటించాల్సిన అవసరం నాకు లేదు. నీవు ఈ సభ నుంచి నిష్క్రమించు అని ఒక్క మాటగా చెప్పేశాడనమాట. ఇక విభీషణుడు అక్కడ ఉంటే కూడా మర్యాదపూర్వకంగా ఉండదు అని అనుకొని వెంటనే నలుగురు సచివులను వెంటబెట్టుకొని ఆయన ఆకాశ మార్గాన్న అలాగే ప్రయాణిస్తూ శ్రీరామచంద్రుడు ఆ నదీ తీరంలో శిబిరాలు ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నారు కదా, ఆ ప్రాంతానికి చేరుకున్నారనమాట. అలాగా వారు ఆకాశంలో ఉండి వస్తూ ఉన్నప్పుడే ఇక్కడ అందరు కూడా వానరులు, సుగ్రీవుడు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఓ, లంక నుంచి మళ్ళీ మనల్ని మన మీద దండెత్తడానికి ఎవరో వస్తున్నారు. కాబట్టి వానర సైన్యులరా, మీరందరూ కూడా చాలా జాగరూకతో ఉండండి అంటూ సుగ్రీవుడు చెప్పడం జరిగింది. అందరూ వృక్షాలను పెళ్ళగించి పర్వతాలను చేతబట్టి రెడీగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. తర్వాత విభీషణుడు ముకులిత హస్తాలతో నమస్కరిస్తూ శ్రీరామచంద్రుని వద్దకు వచ్చి చేరడం జరిగింది. వెంటనే శ్రీరామునికి తన్ను తాను పరిచయం చేసుకున్నారు. నేను రావణాసురుని యొక్క సోదరుణ్ణి. నేను ఎన్నో విధాల రావణాసురునికి తెలియజేశాను. అయినా కానీ రావణాసురుడు ఆ బుద్ధి వక్రీకరించి విఘ్నత లేనివానిగా ప్రవర్తిస్తున్నాడు. నాకు అక్కడ ఉండడము నచ్చక నేనెప్పుడు కూడా ధార్మిక సేవలను, ధార్మిక కార్యక్రమాలను చేస్తూ నేను మంచితనంగా ఉంటాను. నాకు ఈ ఈ విధంగా నచ్చలేదు. నేను అందుకే నీ దగ్గరికి వచ్చేసాను అని చెప్పడం జరిగింది. కానీ సుగ్రీవునికి సందేహం, ఇక్కడికి వచ్చి ఇక్కడ విషయాలన్నింటినీ తీసుకువెళ్తాడేమో అనేసి శ్రీరామునికి నచ్చ చెప్పడానికి చూస్తున్నారు. అప్పుడు శ్రీరాముడు ఒక కథను చెప్పడం జరిగింది. ఏమిటి అంటే, ఒక బోయవాడు ఒక పక్షిని బాణంతో వేసి సంహరించాడు. ఆ సంహరించినాక అదే ప్లేస్లో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు మీద రాత్రి సమయం కాబట్టి ఆ చెట్టు మీద విశ్రమించాడనమాట. ఆ చెట్టు మీదనే చనిపోయినటువంటి అది కబూతరం అంటే పావురం, ఆ పావురం యొక్క
భార్య ఉన్నది. ఆమె ఏం చేసింది, మన చెట్టు మీదకు ఇతడు వచ్చాడు కాబట్టి మనకు అతిథి అని అతన్ని శత్రువుగా కూడా అనుకోకుండా ఆయనకు అతిథి సత్కారాలు చేసింది. ఆమె దగ్గర ఏమీ లేకపోయేసరికి ఆ వ్యక్తికి చెప్పి, నన్ను నేను త్యజిస్తున్నాను, నా మాంసాన్ని నువ్వు తిను అని ఆమె శరీరాన్ని త్యజించడం జరిగింది. కాబట్టి ఇలా కథ చెప్పి ఒక పావురమే అంతటి అంటే అతడు శత్రువే కదా వారికి, భర్తను సంహరించాడు. అలాంటి అతనికి అది అతిథి సత్కారాలు చేసింది కదా! మరి ఇక్కడ విభీషణుడు ముకులిత హస్తాలతో వచ్చి శరణాగతిని వేడినప్పుడు మనము అతన్ని రక్షించాలి అని సుగ్రీవునికి చెప్పడం జరిగిందనమాట. తరువాత సుగ్రీవుడు ఏం చేశాడు, సంధి చేసుకొని విభీషణునితో చెప్పాడు, ఈ లంకను దాటాలి అంటే మేమేం చెయ్యాలి, మాకు సలహా ఇవ్వు అని చెప్పడం జరిగింది. అప్పుడు విభీషణ్ చెప్పాడు, మీరు సముద్రుణ్ణి ప్రార్థించండి అని చెప్పడం జరిగిందనమాట. వెంటనే శ్రీరామచంద్రుడు అక్కడ కూర్చొని సముద్రుణ్ణి ప్రార్థించడానికి ధ్యానం చేశారనమాట. అలాగా 3 రాత్రులు 3 పగలు 3 రోజులు గడిచిపోయాయి. అయినా కానీ సముద్రుడు కరుణించలేదు. వెంటనే శ్రీరామునికి చాలా కోపం వచ్చి లక్ష్మణునితో, ధనుష్టంకారం నా చేత ఇవ్వు, ఆ ధనస్సుతో ఈ సముద్రంలో వేసి నీటినంతా కూడా శోషింపజేసి మనము చక్కగా నడుచుకొనే వెళ్ళిపోవచ్చు లంకకి అని చెప్పి ఆ ధనుష్టంకారం చేయగానే అక్కడ పక్షులు, జీవాలు అన్నీ కూడా భయపడిపోయాయట. సముద్రమే అల్లకల్లోలితమైపోయింది. అయినా కానీ సముద్రుడు రాలేదు. తర్వాత రాముడు ఏం చేశారు, బ్రహ్మాస్త్రాన్ని సంధించడానికి పూనుకున్నారు. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రాన్ని సంధించడానికి సిద్ధమయ్యారో సముద్రుడు వెంటనే పరిగెడుతూ వచ్చి రామునికి శరణాగతి పొందాడనమాట. తర్వాత నేను చాలా అవిజ్ఞతతో అహంకారంతో అలాగా ఉండిపోయాను, నీవు అదే భగవంతుడివి అంటూ ఆయన్ని స్తుతించడం మొదలుపెట్టారు. తర్వాత అందరూ కూడా విశ్వకర్మ ఇంకా ఆ బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు కదా, దానిని ఎలాగైనా వదిలిపెట్టాలి. అప్పుడు సముద్రునే అడిగారనమాట శ్రీరామచంద్రుడు, ఎక్కడ వేయాలి ఈ అస్త్రాన్ని అంటే ఆయన దూరంగా ద్రుమకల్పం అనే ఒక ఒక ప్రదేశం ఉన్నది, అక్కడికి మీరు వేయండి అని చెప్పేసరికి ఆ అస్త్రాన్ని అక్కడ సంధించడం జరిగిందట. తర్వాత సముద్రుడే చెప్పారు, విశ్వకర్మ యొక్క కుమారుడైన నలుడు అతనే ఈ యొక్క పూర్తిగా ఈ సేతువు కట్టడానికి ఆయన చాలా సహాయం చేస్తారు అని ఆ పేరుని సూచించడం కూడా జరిగింది. అందరూ కూడా ఆ వానరులంతా కూడా అమిత ఉత్సాహంతో రాళ్లను, పెద్ద పెద్ద చెట్లను తీసుకొచ్చి ఆ నదిలో వేస్తూ ఒక సేతువులాగా కడుతూ ఉన్నారనమాట. ఇక ఇంతలో ఈ విషయము రావణాసురుడికి విషయం తెలిసింది. వెంటనే రావణాసురుడికి ఇంకా భయం వేస్తుంది, వాళ్ళు వచ్చేస్తారు అని. వెంటనే ఆయన ఏం చేశాడు, సుఖ సారణ అనే ఇద్దరిని సచివులను రావణాసురుడు ఏం చేశాడు, వాళ్లను మీరు వానరులు లాగా వేషాన్ని మార్చి ఆ శ్రీరాముడు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి చక్కగా అక్కడ విషయాలన్నింటినీ సేకరించి రండి అని పంపించడం జరిగింది. వారు అక్కడికి చేరుకున్నారు, అంటే వానర రూపంలో. కానీ వాళ్ళ యొక్క ముఖ కవలికలు, ఆ ప్రవర్తనను విభీషణుడు గ్రహించేశాడు. వెంటనే ఆ సుఖసారణులను శ్రీరామచంద్రుని ఎదుట తీసుకువెళ్ళి నిలబెట్టడం జరిగింది. వారు ఒప్పుకున్నారు, మేము లంక నుంచి వచ్చామని. అయినా కానీ శ్రీరాముడు వారికి కరుణ భిక్షను ఇవ్వడం జరిగిందనమాట. వెంటనే వీళ్ళు సంతోషపడిపోయారు, అంటే శిరచ్ఛేదం లేకుండా చక్కగా వారిని వదిలిపెట్టడం జరిగింది. అప్పుడు వారు వెళ్ళిపోయేటప్పుడు
శ్రీరాముడు చెప్పారు, మీరు వెళ్ళి రావణాసురునికి చెప్పండి, లంక అదే సేతు అంతా ప్రారంభిస్తున్నాము, అది ముగించి లంకకు వచ్చి మేము మీ రావణుడితో యుద్ధం చేసి సీతమ్మను మేము తెచ్చుకుంటాము అని కఠినంగా మేము చెప్పిన విధంగా చెప్పండి అని చెప్పడం జరిగింది. వారిద్దరూ వెళ్ళి రావణాసురుని దగ్గర భయంగా అలాగే వణుకుతూ, ఎందుకంటే తిరిగి వచ్చేసారు, విషయం ఏమి చెప్పడానికి లేదు కాబట్టి శ్రీరాముడు ఏం చెప్పారో ఆ విషయాలన్నీ చెప్తూ, శ్రీరామచంద్రుడు సకల లోక గుణాభిరాముడు, ఆయన క్షమాభిక్షను ఇవ్వగలిగినంత ధీరుడు అంటూ శ్రీరామున్నే పొగుడుతున్నారట. ఇక రావణుడికి చాలా కోపం వచ్చేసి, మీలాంటి సచివులను ఈ మంత్రివర్గంలో నేను ఉంచాను చూడు, నా నేను తెలివి లేని వాడిని, మిమ్మల్ని ఇప్పుడే శిరచ్ఛేదం చేయవచ్చు, కాకపోతే మీరు నాకు ఎన్నో సేవలను చేసి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మిమ్మల్ని వదిలిపెడుతున్నాను అని చెప్పేశారట రావణాసురుడు. తర్వాత రావణాసురుడు ఒక ఉపాయాన్ని చేశాడనమాట. ఏమిటి అంటే, ఆయన ఎలాగైనా కానీ సీతమ్మ దగ్గర వెళ్ళి ఇలాగా శ్రీరాముణ్ణి సంహరించాము అనే విధంగా రక్తి కట్టించాలి అని అతడు ఒక మాయావి అయినటువంటి విద్యుజ్జిహ్వుడు అనే అతని దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పి, నువ్వు శ్రీరాముని రూపం కలిగినటువంటి శిరస్సును ఒకటి తయారు చేసి నాతో పాటు రా అని విద్యుజిహ్వుని కూడా సీతమ్మ దగ్గరకు తీసుకువెళ్ళడం జరిగింది. ఒక్కసారి అతని చేతిలో ఆ శిరస్సు, శ్రీరాముని యొక్క తల ఉన్నది కదా, ఆ శిరస్సును చూసి సీతమ్మ అలాగే మ్రాన్పడిపోయారు. ఏమిటి ఇలాగ జరిగింది అంటూ ఆమె దుఃఖంతో అలాగ విలవిలలాడుతూ ఉన్నారు. అప్పుడు రావణాసురుడు చెప్పారు, చూసావా, మేము శ్రీరాముణ్ణి సంహరించాము, ఇకనైనా నువ్వు మనసు మార్చుకొని నన్ను పొందు, నిన్ను రాణిగా పట్టాభిషిక్తం చేస్తాము అని అదే రావణాసురుడు చెప్పడం జరిగింది. అయినా కూడా సీత ఒక మనసులో ఆమెకి ఉన్నది, ఎలాగైనా ఇది జరిగి ఉండదు అని. అదే సమయానికి విభీషణి యొక్క భార్య అయినటువంటి సరమ ఆమె వచ్చి అదే సీతమ్మకు మంచి మాటలు చెప్పి ఆమెను శాంతపరిచారట. రావణాసురుడు వెళ్ళిపోయాక తర్వాత ఇక ఆ ప్రయత్నం కూడా ఇదైంది కాబట్టి ఇక రావణాసురుడు యుద్ధానికే సిద్ధమయ్యాడనమాట. ఇక ఇక్కడ వీళ్ళు అందరూ ఆ సారథి ఇది సేతువునంతా కూడా నిర్మించి వారు అలాగే ఒక సైన్యము అందరూ కూడా సువేలా అనే పర్వతం వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఆ పర్వతం నుంచి చూస్తే ఎదురుగా వారికి చక్కగా లంకానగరం కనిపిస్తుంది. ఆ లంకానగరము చాలా పకడ్బందీగా అందరూ రాక్షసులందరూ కూడా కాపలాలు కాస్తూ ఉన్నారు. కానీ మెచ్చుకోదగిన విధంగా అంత శోభమాయంగా ఉన్నదట ఆ లంకానగరము. దానిని అప్పుడే శ్రీరాముడు కూడా దూరం నుంచి ఆ రావణాసురుణ్ణి చూడడం కూడా జరిగింది. ఇక వెంటనే సుగ్రీవుడు ఏం చేశాడు, నేరుగా రావణాసురుడు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళాడు. రావణాసురుడి దగ్గరికి వెళ్ళి నేరుగా వెళ్ళకుండా మాయావి రూపంలో, అంటే గాలిలోనే కదులుతూ అదే రావణాసురుడికి ముప్పు తిప్పలు పెట్టించాడనమాట. అంటే నేను ఇక్కడున్నాను అని శబ్దం మాటలతో చెప్పినప్పుడు రావణాసురుడు అక్కడ వెళ్ళగా మళ్ళీ వేరే చేటుకి వెళ్ళిపోవడము. ఆ విధంగా రావణాసురుడే అలాగే అలసిపోయే విధంగా చేశాడట. ఇక రావణాసురుడి వల్ల కాకుండా, ఓ మాయావి, నువ్వు నా ఎదురుగా కానీ వచ్చావనుకో, నీ తల అదే నీ తలను నరికివేస్తాను అని కోపంగా చెప్పేంత ఇది చేసిన తర్వాత బాగా అలసిపోయాడు. ఇక అలాగ ఉండిపోయేసరికి సుగ్రీవుడు తిరిగి శ్రీరామచంద్రుని దగ్గరికి వచ్చి విషయం అంతా చెప్పడం జరిగిందట. అయితే శ్రీరాముడు కోపడ్డారట.
అంటే సున్నితంగా చెప్పారు. ఎప్పుడు కూడా యుద్ధము అనేది నేరుకు నేరుగా చెయ్యాలి. లేదా ద్వంద్వ యుద్ధం చెయ్యాలి. ముష్టి యుద్ధం చేయాలి. అలాగా మాయా విధంగా అంటే గాలిలో ఉండి ఇప్పుడు వీరు రావణాసురుని తరపున అందరూ కూడా చాలామంది అలాగ మాయా విద్యతోనే యుద్ధాన్ని చేశారు. ఇంద్రజిత్తు కానీ, అకంపనుడు వీళ్ళందరూ కూడా అలాగే చేశారు. ఇక అలాగ చేయకూడదు సుగ్రీవ అని శుతిమెత్తంగా చెప్పడము జరిగిందట. తరువాత ఈయన వచ్చేసారు కదా, ఇక అంగదుడు వెళ్ళాడనమాట. అంగదుడు ఎలాగా శ్రీరాముని యొక్క దూతగా వెళ్ళడం జరిగింది. అక్కడ దూతగా వెళ్ళి ఈ విధంగా మేము ఇక్కడ సువేల పర్వతానికి చేరుకున్నాము, యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాము. నువ్వు ఇప్పటికైనా సీతమ్మను పంపించి వేసే, లేకపోతే కఠినంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అదే విభీషణ్ణి మేము రాజుని చేస్తాము యుద్ధంలో నిన్ను ఓడించి అని చెప్పడం కూడా జరిగింది. ఇక అదే రావణాసుడి కోపం వచ్చి నలుగురు రాక్షసులను అంగదుడిని సంహరించమని పంపగా ఆ అంగదుడు ఆ నలుగురిని తన చేతి వేళ్ల మధ్య ఇరికించి వాళ్ళను కూడా ఒక అందరూ భయపడిపోయే విధంగా వారిని కూడా చేసి పైకి తీసుకొని వెళ్ళి అలాగే కిందకు తోసివేసేసి మళ్ళీ వచ్చి శ్రీరామచంద్రుని దగ్గరికి వచ్చి చేరిపోయారట. ఈ విధంగా అయింది. ఇక లంక మీదకు దగ్గరికి వచ్చేసారు వానర సైన్యము, శ్రీరాముడు, లక్ష్మణుడు అందరూ కూడా యుద్ధానికి సన్నద్ధమై అక్కడ ఉన్నారు. ఇక యుద్ధం కూడా మొదలైంది. ఇటువైపు నుంచి రావణాసురుని వైపు నుంచి కూడా అందరూ రావడం జరిగింది. అయితే ఎవరితో యుద్ధం చేస్తున్నారు అంటే హనుమంతుడేమో జంబుమాలితో యుద్ధం చేస్తున్నాడు. తర్వాత అంగదుడు ఇంద్రజిత్తుతో, తర్వాత నీలుడు నికంబుడు అనే అతనితో, సుగ్రీవుడు ప్రగసునితో యుద్ధము ఆరంభమయ్యి ఆ విధంగా యుద్ధం చేస్తాడు. అంటే రావణాసురుడు రాలేదు, ప్రస్తుతానికి ఈ ఇంద్రజిత్తు వీళ్ళంతా ఇది చేశారు కాబట్టి ఆ విధంగా యుద్ధము చేస్తూ ఉన్నారు. అలాగా యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఇరువైపులా కూడా హోరాహోరీగా యుద్ధం జరుగుతూ ఉంది. కానీ అంగదుడు చాలా వీరోచితంగా యుద్ధము ఇంద్రజిత్తుతో చేస్తూ ఉండడం వల్ల ఇంద్రజిత్తు ఎన్నో శస్త్రాలన్నీ సంధించాడు. ఎంతో మంది వానర వీరులంతా మరణించారు. కానీ ఇంద్రజిత్తు అంగదుని చేతులు ఓడిపోవడం జరిగిందనమాట. వెంటనే అక్కడ ఉండకూడదని ఇంద్రజిత్తు తిరిగి వచ్చేశాడు. కానీ అంటే ఇక ఓడిపోయేసరికి ఇంకా ఎక్కువ దుఃఖంతో ఏం చేశాడు అక్కడ ఇంద్రజిత్తు నాగాస్త్రాన్ని సంధించాడనమాట. నాగాస్త్రాన్ని ఎప్పుడైతే రామలక్ష్మణుల మీద సంధించాడో ఆ నాగాస్త్రం అంటే పాము యొక్క ఆకారంలో ఉండేది. అది రామలక్ష్మణులను అలాగే చుట్టుతూ వాళ్లను స్పృహ కోల్పోయేలాగా చేసింది. ఇద్దరు కూడా క్రింద పడిపోయారు. ఒక్కసారిగా వానర సైన్యం అంతా కూడా దుఃఖానికి లోనైంది. వారికి పరిస్థితి తెలియడం లేదు ఏమైంది అని. కానీ అక్కడ ఉన్నటువంటి సుగ్రీవుడు తన మామ అయినటువంటి సుషేనుడు అక్కడ ఉన్నాడు. ఆ సుషేనుడి దగ్గరికి వెళ్ళి ఇలాంటి పరిస్థితి అని చెప్పినప్పుడు ఆయన ఔషధ వాటిలో నిపుణుడు అనమాట. కాబట్టి ఆయన చెప్పడం జరిగింది. పూర్తిగా 2 విషయాలు, 2 సంజీవిని వాటిని తీసుకురావాలి. అలాగ తీసుకొచ్చి వారికి తాకిస్తే వారికి అది ఇది తగలగానే వారు చక్కగా పునర్జీవితులు అవుతారు. అంటే ఇప్పుడు మరణం కాదు, స్పృహలో ఉన్నారు కదా. అలాగ చెప్పేసరికి వెంటనే ఇది హనుమంతుని వల్లే అవుతుంది అని చెప్పడం కూడా జరిగింది. హనుమంతుడు బయలుదేరడానికి ఉన్నాడు. కానీ ఇంతలో గరుత్మంతుడు అక్కడికి రావడం జరిగింది. గరుత్మంతుడు ఎప్పుడైతే అక్కడికి రావడం జరిగిందో ఆ నాగాస్త్రము విడిపడి వెళ్ళిపోవడం జరిగింది. ఇది అనమాట. వెంటనే శ్రీరాముడు, లక్ష్మణుడు మెలకువ వచ్చినట్టుగా లేచి ఎదురుగా గరుత్మంతుని చూసి శ్రీరాముడు ఆలింగనం చేసుకుని చాలా సంతోషపడ్డాడట. అంటే ఇలాంటి ఆపద సమయంలో మనకి ఎవరు ఆ విధంగా చేస్తారో అది ఎంతో ఒక అద్భుతమైన సేవగా, కార్యముగా మనము పరిగణించాలి. కాబట్టి
గరుత్మంతునికి ఆ, ఆ, ఇది శ్రీరాముడు ఆ విధంగా తెలియచేశారు. ఇక ఏమైంది, ఆ, ఇంద్రజిత్తు ఆ నాగాస్త్రము ఇదయ్యేసరికి తిరిగి ఇక్కడ ఏమైంది, వారు పడిపోయే సమయానికే ఇంద్రజిత్తు తిరిగి వచ్చేసాడు. వచ్చేసి సౌధానికి రావణుడితో చెప్తున్నారు, ఈ విధంగా నేను నాగాస్త్రం సంధించగా వాళ్ళు పడిపోయారు, మరణించారు అన్న విధంగానే చెప్పేశారనమాట. ఈ విషయము అక్కడ ఉన్నటువంటి స్త్రీలకు తెలిసి వారందరూ కూడా వెళ్ళి వారందరికీ పెద్దగా ఉన్నటువంటి అదే త్రిజటకు చెప్పడం జరిగింది. త్రిజట వెంటనే త్రిజటకు రావణాసురుడు ఏం చెప్పారు, ఈ విధంగా రామలక్ష్మణులు మరణించారు, నీవు సీతను పుష్పక విమానంలో కూర్చోబెట్టుకొని వెళ్ళి ఆ ప్రదేశాన్ని చూపించి తిరిగి తీసుకురా అని చెప్పడం జరిగింది. వెంటనే త్రిజట సీతమ్మను ఆ పుష్పక విమానంలో తీసుకువెళ్ళి ఆకాశ మార్గంలో అలాగే అక్కడ నుంచి చూపించడం జరిగిందనమాట. ఎప్పుడైతే వాళ్ళు నాగాస్త్రము ఇదై ఉన్నారు కదా, ఆ ప్రదేశంలో తీసుకురావడం జరిగింది. అది చూసేసరికి సీతమ్మకు ఇక ఒక్కసారిగా మనసు ఇదైపోయింది. దుఃఖంతో బాధతో ఏడుస్తూ ఉండగా అప్పుడు త్రిజట సముదాయించింది. ఎందుకంటే చూడమ్మా, అక్కడ వచ్చి అందరూ కూడా ఇంకా ఆయన్ని రక్షిస్తూ అందరూ ఉన్నారు, వానరులందరూ. కాబట్టి ఇది మరణించిన విధంగా తీసుకోకూడదు. ఇంకొకటి, పుష్పక విమానంలో ఎవరు కూడా భర్త లేని వారిని అందులో కూర్చోబెట్టరు. ఈ రెండు విషయాలను బట్టే నువ్వు అర్థం చేసుకోవచ్చు అని ఊరట కలిగించారు. తిరిగి సీతమ్మను తీసుకురావడము జరిగిందనమాట. ఆ విధంగా తర్వాత గరుడు వచ్చి ఆ బంధాన్ని ఇది చేయడము, నాగస్త్రాన్ని చేయడము జరిగింది. తర్వాత వారు అలాగే ఇంకా రావణుడు ఏం చేశాడు, ఇంకా రావణుడు రావడము జరిగిందనమాట. అదే ఎవరు, ఇంద్రజిత్తు బాగా రెస్ట్ తీసుకుంటున్నాడు, రావణుడు రావడం జరిగింది. అలాగ వచ్చి అంటే రావణుడు రాకముందు కూడా ఎంతో మంది రాక్షసులను పంపించడం జరిగింది, అందరు కూడా మరణించారు. ఇక రావణుడే రావడం జరిగింది. రావణుడు రావడంతోనే ఎవరు, సుగ్రీవుని తో యుద్ధం చేయడము ఇది చేస్తున్నాడనమాట. అలాగ చేసేసరికి సుగ్రీవుడు కూడా ఎంతో బలశాలి కదా, అతను కూడా వృక్షాలను అన్నింటిని తీసి వేస్తున్నాడు. అలాగ చేస్తూ ఉన్నప్పుడు ఒక సమయంలో సుగ్రీవుడు కూడా చాలా కష్టపడుతున్నాడు యుద్ధంలో, అంటే అలసిపోయాడు. ఆ సమయంలో హనుమంతుడు గాలిలో వెళ్ళి రావణాసురుణ్ణి పిడిగుద్దులతో అతన్ని శక్తి సన్నగిల్లే విధంగా చేస్తున్నాడట. తర్వాత ఎప్పుడైతే హనుమంతుడు వెళ్ళి అలాగ చేశారో వెంటనే ఆ రావణాసురుని యొక్క శిరస్సు, అదే మకుటము, శిరస్సు మీద ఉన్నటువంటి ఆ మకుటము క్రింద పడిపోయిందనమాట. అలాగ క్రింద పడిపోయేసరికి క్రింద పడిపోయేసరికి చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు రావణాసురుడు. ఇక అదే సమయంలో రాముడు కూడా ఆ రావణాసురుని యొక్క రథసారథి వారిని అంతా కూడా ఇది చేయగా ఇక రాముడు చెప్పాడు, నీవు చాలా అలసిపోయి ఉన్నావు, సమయం కూడా సంధ్యా సమయం అయింది కాబట్టి నువ్వు ఈరోజు వెళ్ళి తిరిగి రేపు వచ్చి యుద్ధం చెయ్యి రావణ అంటూ ఒక క్షత్రియ ధర్మంగా ఆ సమయంలో సంహరించి ఉండవచ్చు, కానీ ధర్మపరుడు, అందుకే ఆ నియమాన్ని పాటిస్తూ వెళ్ళి తిరిగిరా అని చెప్పడం కూడా అక్కడ జరిగింది. రావణాసురుడు తిరిగి వెళ్ళిపోయాడనమాట. తర్వాత ఇక రావణాసురుడు ఏం చేశాడు, కుంభకర్ణుడు ఏమిటి అంటే, కుంభకర్ణుడు ఒకసారి కుంభకర్ణుడు అందరు అదే దేవతలను, ఋషులను, మునులను అందరినీ కూడా సంహరిస్తూ అందరినీ చంపి తినేస్తూ ఉంటాడు. అతనికి అలాంటి ఉదరం అనమాట. అలాగ ఉన్నప్పుడు బ్రహ్మకు వేడుకున్నారు అందరూ. అప్పుడు బ్రహ్మ ఆయనకి వరం ఇచ్చేటప్పుడు సరస్వతీదేవిని అతని నాలుక మీద ఉంచి ఆ విధంగా పలికించారు. ఏ విధంగా అంటే, నీకేం వరం కావాలి అని కోరుకో అన్నప్పుడు,
నేను ఎప్పుడు సంవత్సరాల కొద్దీ నిద్రపోయే విధంగా నాకు వరాన్నివ్వు అని కోరుకున్నారట. ఆ విధంగా బ్రహ్మ 6 నెలలు నువ్వు మేల్కొంటావు, ఒక్కరోజు లేస్తావు అని చెప్పినప్పుడు ఇప్పుడు నిద్రలో ఉన్నారు కాబట్టి ఈ రాక్షసులందరూ వెళ్ళి అతన్ని ఎన్నో విధాలుగా హ్మ్, మేల్కొల్డానికి సన్నద్ధాలు చేసి చివరికి అదే మాంసము వాటినన్నింటిని కూడా వండిన పదార్థాలను దగ్గర ఉంచగా ఆ సువాసన చూసి ఆయన లేవడం జరిగింది. ఆ విధంగా కుంభకర్ణుడు యుద్ధానికి రావడం జరిగింది. అయితే కుంభకర్ణుడు యుద్ధానికి రావడంతో లక్ష్మణునితో యుద్ధం చేయడం అంటే అసురులను ఇటువైపు వానరులు వీరు వానరులందరినీ కూడా సంహరించడం జరిగింది. కానీ చివరగా ఇతనితో లక్ష్మణునితో యుద్ధం చేయడము జరుగుతూ ఉందన్నమాట. అప్పుడు ఏమైంది, బంధాస్త్రం లక్ష్మణ్‌తో చేసేటప్పుడు లక్ష్మణుడు కూడా అతడితో కుంభకర్ణుడితో చాలా కష్టపడుతున్నాడు. ఆ సమయంలో శ్రీరాముడు బంధాస్త్రం అనే అస్త్రాన్ని ప్రయోగించి ఆ కుంభకర్ణుని సంహరించడం జరిగింది. తర్వాత కుంభకర్ణుడు వెళ్ళి ఇంద్రజిత్తు తిరిగి మళ్ళీ రావడము జరిగింది. ఇంద్రజిత్తుతో కూడా హోరాహోరీగా పోరాటం చేస్తున్నారు. చివరగా లక్ష్మణుడితో ఇంద్రజిత్తు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు లక్ష్మణుడు అద్భుతాస్త్రం అనే ఒక అస్త్రముతో ఇంద్రజిత్తుని సంహరించడం జరిగింది. ఇక తరువాత రావణాసురుడే ఏకంగా పోరు వద్దకు రావడం జరిగింది. రావణాసురునికి శ్రీరాముడు లక్ష్మణుడు రావణాసురుడు రావడంతోటే విభీషణ్ణి చంపాలని అనుకున్నాడట. విభీషణ్ మీదకు బాణాలను వేస్తూ ఉండగా అప్పుడు సుగ్రీవుడు లక్ష్మణుడు వీళ్ళంతా కూడా ఎదుర్కోవడము జరిగింది. అప్పుడు రావణాసురుడు ఒక శూలంతో లక్ష్మణుని హృదయం మీద ఆ శూలాన్ని వేయగానే అది గుచ్చుకొని చాలా కష్టంతో లక్ష్మణుడు క్రింద పడిపోవడము జరిగిందనమాట. తర్వాత ఆ సమయంలో మళ్ళీ సుషేనుడు చెప్పడం జరిగింది, ఎలాగైనా హనుమంతుని పంపించి ఆ సంజీవిని తీసుకొచ్చినట్లయితే బాగా తర్వాత అదే లక్ష్మణుడు స్పృహలోకి వస్తాడు అనగా హనుమంతుడు ఆ హిమాలయ పర్వతాలకి వెళితే ఆయనకు ఏది అని తెలియడం లేదు. మూలిక వివరం చెప్పితే కూడా తెలియడం లేదు. వెంటనే ఆయన ఆ పర్వతాన్నే తీసుకురావడము జరిగిందట. తర్వాత ఆ దీనిని ఆయన నాసిక పుటల దగ్గర ఉంచేసరికి లక్ష్మణుడు కూడా మేల్కోవడం జరిగింది. ఇక శ్రీరామునికి చాలా క్రోధుడైపోయాడు. ఎందుకంటే భార్య చనిపోయినా ఇంకొక భార్యను వివాహం చేసుకోవచ్చు, కానీ ఇలాంటి సోదరుడు ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉండలేను. అలాంటి సమయము హనుమంతుడు వెళ్ళి సంజీవిని తీసుకురావడం వల్ల లక్ష్మణుడు మళ్ళీ ఇదవ్వడము చాలా సంతోషమైందనమాట. ఆ విధంగా ఇక శ్రీరాముడికి చాలా క్రోధాన్ని ఇదైపోయి ఇక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడము జరిగింది. ఆ బ్రహ్మాస్త్రము వెళ్ళి రావణాసురుని యొక్క శిరస్సును అలాగే ఖండించి వేయడం జరిగింది. తర్వాత అందరూ కూడా ఆహాకారాలు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా వానరులంతా ఉత్సాహంతో శ్రీరామచంద్రునికి పుష్పవృష్టి కురిపిస్తున్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ విభీషణుడు మాత్రము చాలా దుఃఖంనే అనుభవించాడు. ఎందుకంటే సోదరుడు కదా. అదే విధంగా మండోదరి కూడా చాలా దుఃఖంతో ఉన్నారు. ఇక విభీషణునికి తెలియజేసి రావణాసురునికి ఆ కార్యాలన్నీ కూడా ముగింపజేశారు. విభీషణునికి పట్టాభిషిక్తుని చేశారనమాట. తరువాత విభీషణుడు కొన్ని రోజులు ఇక్కడే ఉండండి అని శ్రీరామచంద్రుని వేడుకోవడం జరిగింది. కానీ శ్రీరాముడు అక్కడ భరతుడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి మేమందరము వెళ్ళాలి అని పుష్పక విమానము ఏర్పాటు కాగానే ఆ పుష్పక విమానంలో అందరూ విభీషణుడు కూడా
వెళ్ళడం జరిగింది. విభీషణుడితో పాటు వానర సైన్యము అందరూ కూడా శ్రీరామచంద్రునితో ఆ పుష్పక విమానంలో కూర్చొని అందరూ బయలుదేరారు. ఇక ఆ పుష్పక విమానం ఆకాశ గగన మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే శ్రీరాముడు సీతమ్మకు అన్ని విషయాలు, ఇది భరద్వాజుని యొక్క ఆశ్రమము, ఇది గౌతమ ముని ఆశ్రమము, ఇది అత్రిముని ఆశ్రమం అంటూ అన్ని చెబుతూ వస్తున్నారు. ఒక చోట కిష్కింద గురించి చెప్పినప్పుడు అక్కడ కిష్కింద వానరులందరూ ఇక్కడ ఉన్నారు కదా, ఆ వారి యొక్క భార్యలందరూ అక్కడ ఉన్నారు కాబట్టి సీతమ్మ నాకు ఆ వానరుల భార్యలందరినీ కూడా వారి సాంగత్యంలో ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పినప్పుడు వారి వారిని కూడా తీసుకురావడము జరిగింది. తర్వాత అంటే ఇక్కడ ఒక్క విషయము, ఎప్పుడైతే రావణాసురుడు మరణించాడో వెంటనే సీతమ్మను విభీషణుడు తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు శ్రీరాముడు చెప్పారు, నేను అనుకున్న విధంగా రావణాసురుడిని సంహరించడం జరిగింది. కానీ ఇదంతా కూడా ఎందుకు అంటే ఇక్ష్వాక వంశ మర్యాదను నిలబెట్టడం కోసం చేశాను. కాబట్టి నీకు ఇప్పుడు కూడా నీకు స్వేచ్ఛనిస్తున్నాను. నీవు ఇన్ని రోజులు ఇక్కడే ఉండిపోయావు కాబట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని ఆయన చెప్పడం జరిగింది. అంటే అందరూ కూడా ప్రజలు ఇప్పుడు అయోధ్యకు వెళితే ప్రజలంతా కూడా శ్రీరాముడు కామమోహితుడిగా అయి మళ్ళీ అక్కడ వదిలిపెట్టిన భార్యను తీసుకొచ్చాడు అన్న ఆ మాటను ఇదవ్వకూడదు అని శ్రీరాముడు ఆ విధంగా చెప్పడం జరిగింది. అప్పుడు సీతమ్మ కూడా ఎదురు చెప్పారు, నీవు ఈ మాటను దూతగా వచ్చిన హనుమంతుని దగ్గర చెప్పినప్పుడు నేను అప్పుడే నా ప్రాణాన్ని త్యజించి ఉంటాను అంటూ ఆమె అగ్నిలో దూకి తిరిగి పునీతురాలిగా అగ్నిదేవుని ద్వారా ఇవ్వడం జరిగింది. తర్వాత వారు బయలుదేరి రావడం జరిగింది. ఆ విధంగా వారందరూ కూడా కిష్కింధలో కూడా అందరూ బయలుదేరి వెంటనే వారు గుహునికి కూడా ఆ వార్తను అందజేశారు. అందరూ కూడా ఆనందోత్సాహాలతో శ్రీరామచంద్రుని అందరినీ కూడా ఆహ్వానించారనమాట. ఇక భరతుడు నందిగ్రామం అనే ప్రదేశంలోనే ఆయన ఆ భగవంతుని యొక్క పాదుకలను అక్కడ ఉంచి రాజ్యాన్ని చక్కగా అక్కడ నుండే సుస్థిరంగా ఏర్పాటు చేస్తున్నాడనమాట రాజ్యాన్ని చూడడంలో. అప్పుడు వచ్చిన తర్వాత భరతుడు ఆ పాదుకలను శ్రీరామచంద్రునికి ఇవ్వడము, తర్వాత రాజ్యాన్ని కూడా నీదే శ్రీరామ అని అప్పగించడము జరిగింది. తర్వాత ఆనందోత్సాహాలతో ఆయనకు శ్రీరామచంద్రునికి అలాగే అందరు కూడా ఒక నిమిషం అందరూ వశిష్ఠుని యొక్క ఆధ్వర్యంలో శ్రీరామునికి పట్టాభిషేకం చేయడము జరిగింది. అందరూ తృప్తి పడే విధంగా శ్రీరాముడు వారికి అందరికీ కూడా బ్రాహ్మణులకు పుర ప్రజలకు అందరికీ కానుకలను సమర్పించారు. తరువాత తదుపరి శ్రీరామచంద్రుని తర్వాత తదుపరి యువరాజుగా ఉండడానికి లక్ష్మణునికి చెప్పడం జరిగింది. కానీ లక్ష్మణుడు ఆయన ఒప్పుకోలేదనమాట. తర్వాత ఒప్పుకోకపోవడం వలన భరతునికి ఆ అవకాశాన్ని ఇవ్వడము జరిగింది. తర్వాత అందరూ కూడా చాలా ఆనందోత్సాహాలతో ఆ పట్టాభిషేకం చూసి అందరూ కూడా తరించారు. ఆ విధంగా శ్రీరామచంద్రుడు 11,000 సంవత్సరాలు అయోధ్యను పరిపాలించి రాజ్యాన్ని రామరాజ్యం అంటారు. అంటే అంత సుభిక్షంగా ఆయన పరిపాలన చేశారు. ఇది శ్రీరాముని యొక్క చివరి ఇది యుద్ధకాండం. మంగళం కుశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళం కుశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరే కృష్ణ. థ్యాంక్ యూ.